చేసుకున్న ఆహారాన్ని తిన్నారు. చిన్నవాడు, ఈ దగ్గరలోనే రాకాసికోన అనే చీకటి రాజ్యం ఉందని, ఆ రాకాసికోన గురించి తన స్నేహితులు చాలా కథలు చెప్పేవారని, ఆ రాకాసికోనలో మాంత్రికులు, దెయ్యాలు ఉంటాయని, నరులెవరూ ఆ ప్రదేశానికి వెళ్లకూడదని చెప్పాడు. శ్రీమంత్ కూడా, తాను కూడా ఇలాంటి విషయాలు విన్నానని, ఆ రాకాసికోనలో శాపగ్రస్తులైన మాంత్రికులు ఉంటారని, దాని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదని, దైవాన్ని ప్రార్థించి పడుకోమని చిన్నవాడికి చెప్పాడు. కాసేపయ్యింది. అందరూ పడుకున్నారు. నిర్మానుష్యంగా ఉన్న చీకటిలో పురుగుల శబ్దాలు మాత్రమే వినబడుతున్నాయి. శ్రీమంత్కు ఏదో చప్పుడు అయినట్లు మెలకువ వచ్చి కళ్ళు తెరిచి చూశాడు. దట్టమైన చెట్ల మధ్యలోనుంచి ఆకాశంలోకి చూస్తున్నాడు. ఒక ప్రకాశవంతమైన రెక్కల గుర్రంలాంటి ఆకారం, దానిమీద అగ్నిలాంటి ఆకారంతో ఏదో వెళుతున్నట్లు గమనించాడు. అతనికి ఒక్కసారిగా అదెంటో తెలుసుకోవాలి అనే అత్యుత్సాహం కలిగింది. అది చెబితే తన సోదరులు ఎక్కడ భయపడతారో అని వారిని స్పృశించకుండా ఉండిపోయాడు. కాని శ్రీమంత్ ఆలోచన అంతా అలా ఆకాశంలో ఎగరడానికి కారణమేంటి? అలాంటి శక్తులు ఈ భూమిమీద ఉంటాయా? దానికి ఏం కారణమై ఉంటుంది? బహుశా నాన్నగారు, తాతగారు చిన్నప్పుడు చెప్పిన కథలు నిజమేనా అనే సందేహాలతో శ్రీమంత్ ఆలోచిస్తూనే పడుకున్నాడు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు పార్ట్ 2 కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.